హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజైతే మా ఇంట్లో చాలా హడావిడి ఉందండి. అదేనండి మా పాప బర్త్‌డే. ఇంక ఈరోజంటే నేను జూలై 13 అండి బర్త్‌డే. అంటే ఈరోజు వీడియో అప్‌లోడ్ చేస్తున్నామట. దానికి కావాల్సిన డెకరేషన్ అంతా మేమే రెడీ చేసుకున్నాము. బెలూన్స్ అన్నీ తెచ్చేసుకొని మాకు వచ్చినట్టుగా ఏదో అలా డెకరేషన్ చేసామాట. ఇలా 2 బెలూన్స్ అయితే ముడివేసేసి వాటిని త్రాడుతో అల్లేశాను. ఇంకా అది చాలా సింపుల్‌గా చాలా మంచిగా అంటే డెకరేషన్ చేసుకున్నాము. ఇంకా బయట ఏమి తీసుకురాకుండా ఇంకా మాకు అందుబాటులో ఉన్న వాటితోనే ఈ విధంగా మేము చేసుకున్నాం. ఇలా 2 బెలూన్స్ ఈ విధంగా తాడేసి కట్టేస్తే మనకి ఒక పెద్ద ఒక లైన్‌లా వస్తది కదా! దీన్ని మనకి కావాల్సిన షేప్‌లో మనం రౌండ్ లేదా క్రౌను ఇంకా మనకి నచ్చిన విధంగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చమాట. నేనైతే ఈ విధంగా సెట్ చేశాను బెలూన్స్ అన్నీని. చూడండి మా పాప అయితే ఇంకా తన బర్త్‌డే కోసమే కదా ఇయన్నీ చేస్తున్నారని చాలా చాలా హడావిడి చేసేస్తుంది. చాలా రోజుల నుంచి అమ్మ నా బర్త్‌డే అంటూ మా పాపే గుర్తుపెట్టేసుకుందన్నమాట. నాకు పెద్ద కేకు కావాలి, పెద్ద కేకు అన్నయ్యకి చెప్పు అంటూ చాలా హడావిడి చేసేసింది ఈసారి. ఇది మా పాపది థర్డ్ బర్త్‌డే మాట. చాలా చాలా తెలిసిపోయినట్టే చెప్తుంది. ఇక అమ్మ నా బర్త్‌డే పెద్ద కేక్ కావాలి అన్నయ్యకి చెప్పు అని అలానే చెప్పాము. ఇంకా తన డ్రెస్‌కి తనకి మ్యాచింగ్ కేకే రెడీ చేపిచ్చారు వాళ్ళ అన్నయ్య వాళ్ళు. ఇంకా మేము కట్టిన బెలూన్స్‌ని అయితే ఈ విధంగా ఇంకా రౌండ్ షేప్‌లో ఈ విధంగా చేశాను. ఎందుకంటే ఒక రూమ్‌లోనే అన్నీ మాట ఇంకా ప్లేస్ లేదు. అలా చిన్నగా మాకు కంఫర్ట్‌గా ఉన్న ప్లేస్‌లో ఇక ఈ విధంగా మేమన్నీ ఇలా కట్టేసినమాట. ఇంకా ఒక క్లాత్ ఉంటే దాన్ని ఇలా గోడకి అటువైపు ఇటువైపు తాడేసి కట్టేసి ఇక మనకి డెకరేషన్‌కి కావాల్సినవి తెచ్చుకున్నాము. వాటిని నేను ఈ విధంగా చేసినాను. నేను అస్సలే టేప్ అన్నది వాడలేదండి. చాలామంది బెలూన్స్ అతికివ్వడానికి డబుల్ టేపు లేదా మామూలుగా చాలా టేపులు వాడతారు కదా! నేను ఆ టేపులు ఏమి వాడకుండా ఇవి పెట్టడానికి కూడా నేను అప్పుడప్పుడు మిషన్ కుట్టుకుంటూ ఉంటాను. మనము పిన్నిస్ పెట్టుకుంటాం కదా! పిన్నులు మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అవి జారిపోకుండా పెడతాం కదా! ఆ పిన్నులతో అయితే నేను ఈ విధంగా మొత్తం డెకరేషన్ ఈ విధంగా చేసేసాననమాట. అసలు ఒక టేప్ కూడా వాడకుండా మొత్తం వాటిలతోనే ఫినిష్ చేశాను ఈసారి. ఎప్పుడు టేప్ అంటించినా కానీ ఫస్ట్ పెట్టినంత సేపు ఉంటున్నాయి. తర్వాత చివరికి అయ్యి మన హడవిలో ఉండేటప్పటికి అవి ఊడిపడిపోవడం, పేలిపోవడం జరుగుతుంది. అందుకని ఈ పిన్నులను అయితే పెట్టేశాను నేను. ఇంకా బయట నుంచి ఏం రప్పీయకుండా. కానీ బాగా సెట్ అయ్యాయండి. నేను తీసేవరకు ఇవి అసలు ఊడలేదు. ఎవరికైనా కుచ్చుతాయి కదా అనుకుంటారేమో. మనం పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మనకి కొంచెం టైట్‌గా పెట్టుకుంటే ఊడిపోయే ఛాన్సే ఉండదండి. ఈ విధంగా పెట్టేసినాక మనకి హ్యాపీ బర్త్డే ట్యాగ్ వస్తుంది కదా! ఆ ట్యాగ్‌ని కూడా నేను ఈ విధంగా తాడు ఇచ్చారు దానికి. ఆ తాడుకి ఈ విధంగా అయితే నేను వాటిని కూడా గుచ్చేసి మొత్తము డెకరేషన్ చేసేసానమాట. డెకరేషన్ పార్ట్ అంటే నాదేనండి. ఇంకా మా వారైతే మొత్తం వంటంతా చూసుకుంటారు. నేనైతే కావాల్సిన డెకరేషన్ మొత్తము పాపకి కావాల్సినవన్నీ నేను చూసుకున్నాను. నాకు మా పాప అయితే చాలా హెల్ప్ చేసేస్తుంది చూడండి వీడియోలో. ఇంకా ఈ విధంగా అయితే అన్నీ కట్టేసి నాకు నచ్చినట్టుగా సింపుల్‌గా చేసేసాను. కానీ అవుట్‌ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా చాలా బాగుంది కూడా. ప్రతిసారి అయితే మేము మామూలుగా బెలూన్స్ అక్కడక్కడ అలా కట్టేసేవాళ్ళం కానీ ఒక విధంగా అయితే పెట్టలేదు. కానీ ఈసారి మాత్రం బాగా పెట్టాము. చాలా చాలా నీట్‌గా అంటే చాలా నీట్‌గా వచ్చింది. మీకు లాస్ట్‌లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఈ విధంగా వీటిని కూడా పిన్నుతోనే నేను ఈ విధంగా తాడుకి స్టిచ్ చేసి తర్వాత ఇలా క్లాత్‌కి పెట్టేసాను అనమాట. చాలా బాగుందని నేను తీసేవరకు అసలు ఊడిపోలేదు ఇవి. అంత బాగుంది. మరి అంత హెవీగా అయితే ఏం చేయలేదు. మాకున్న దాంట్లోనే సింపుల్ సూపర్‌గా చేసుకున్నాము. ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసినాము. అలాగే గల్లీలో పిల్లలు అందరూ కలిపి చాలా సింపుల్ సూపర్‌గా చేసుకున్నాము. ప్రతిసారి ఈ విధంగా చేస్తాము. కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే తన బర్త్‌డే తనదని మా పాపకే తెలిసిపోయి ఫస్ట్ అన్ని ఆర్డర్స్ వేసింది. పెద్ద కేక్ కావాలి, అది కావాలి, ఇది కావాలని. ప్రతిసారి అయితే తెలిసేది కాదు కదనమాట. ఈసారి బాగా తెలిసిపోయింది. ఇంకా కేక్ అయితే వాళ్ళన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఏంటంటే కేక్ తీసుకొచ్చేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది. దానికి ఏం పర్వాలేదు. తెచ్చుకునేటప్పుడు ఎలా డ్యామేజ్ అవుతుంది కదని నేను అనుకున్నా. కానీ మా వాడైతే మాత్రం డ్యామేజ్ అయిపోయిందని చాలా అప్సెట్ అయ్యాడు. చూడండి కేక్ చాలా బాగుంది. మేము కేక్ ఓపెన్ చేస్తుంటేనే మా పాప తీసుకుని తినేస్తుంది పక్క నుండి. చాలా చాలా అయితే బాగుంది కేక్. డ్రెస్ మ్యాచింగ్ కేక్ రెడీ చేయించారు. డ్రెస్ కూడా సేమ్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్లో తీసుకున్నారన్నమాట. కొంచెం మా ఫ్రంట్ గుర్రపు బొమ్మ వేశారు. అది కొంచెం డ్యామేజ్ అయింది తీసుకొచ్చేటప్పుడు. ఇంకా దాన్ని ఈ విధంగా వాళ్ళ అన్నయ్య అయితే కనిపించకుండా కవర్ చేస్తున్నాడు. కేక్ డ్యామేజ్ అయిపోయింది అంటూ బాధపడ్డాడు. కానీ ఏం కాదులేరా అదేమీ కాదు అని చెప్పిననమాట. ఈ విధంగా అయ్యింది. ఇంకా వంట ప్రోగ్రాం కూడా మొత్తం కంప్లీట్ చేశారు మా వారు. ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ అలాగే అందులోకి చికెన్ కర్రీ చేశారు. చికెన్ కర్రీ ఇంకా రైతా మాట.
ఈ విధంగా ఇంకా 3 ఇంకా డ్రింక్స్, మిక్చర్, చాక్లెట్లు పిల్లలకి ఇంకా అవన్నీ రెడీ చేసి మేము త్వరగానే ఈసారి వంట మొత్తము డెకరేషన్ అన్నీ త్వరగానే పూర్తి చేసేసాము. 6 అయినప్పటికీ అన్నీ పూర్తి అయిపోయినాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చేటప్పుడు మనము పక్కన కుక్ చేసుకోవడం, ఇంకొక పక్క డెకరేషన్ పార్ట్ చూసుకోవడం అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం ఉండట్లేదని సార్ అయితే ఫస్టే మేము అన్నీ త్వరగా రెడీ చేసుకుని ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి ఫ్రీగా ఉన్నాము. ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఉంటుందని ఇంక ఇవన్నీ అయిపోయినాక త్వరగా అందరు రెడీ అయిపోయినాము. పాపను కూడా త్వరగా రెడీ చేసినాము. రెడీ చేసినాక ఇంకా ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుందని చెప్పి ఇంకా సాంగ్స్ అయితే పెట్టారు. ఇంకా సాంగ్స్కి అయితే మా పాప డ్యాన్స్ వేసుకుంటూ ఉంది. ఇంకా మిగతా పనులు అయితే నేను చిన్న పనులు ఉంటాయి అవన్నీ నేను చూసుకున్నాను. ఇంకా అందరు ఫ్రెండ్స్ వచ్చారు. అలాగే గల్లీలో పిల్లలందరూ కూడా వచ్చేసరికి మా పాప అయితే సౌండ్ సిస్టమ్ అన్నది పెట్టారన్నమాట. ఇంకా చూడండి డ్యాన్స్ అయితే మంచిగా వేసుకుంటుంది. ప్రతిసారి బర్త్డేలో మాత్రం డ్యాన్స్ కంపల్సరీగా వేసుకుంటుంది. తన బర్త్డేకి తనే వేసుకుంటుంది, తన బర్త్డేకి తనే క్లాప్స్ కొట్టుకుంటుంది. మా పాప బర్త్డేలో మాత్రం ఇయే హైలైట్. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, క్లాప్స్ కొడుతుంది. ఇలా అందరు వచ్చే వరకు తను డ్యాన్స్లు వేసుకుంటూ ఉంది. తర్వాత ఫ్రెండ్స్ అలాగే తన పిల్లల ఫ్రెండ్స్ అందరూ వచ్చేసినారు. ఇంకొచ్చేసినాక త్వరగా కేక్ కటింగ్ చేసేద్దామని చెప్పి అయితే అందరూ కేక్ కటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఇంకా పాపతో అయితే చెప్పాము కేక్ కట్ చేసామని. ఇంకా సరే అని చెప్పి అన్నీ రెడీ చేశారు. ఇంకా క్యాప్ పెట్టుకోమంటే వద్దు అంటుంది. క్యాప్ పెట్టుకోలేదు. ఫస్ట్ క్యాప్ పెట్టుకుని డ్యాన్స్ చేసింది, తర్వాత అయితే క్యాప్ పెట్టుకోలేదు అన్నమాట. సర్లే వద్దంది కదా అని చెప్పేసి మేము ఇంకా పక్కన పెట్టేసాము. ఇంకా కేక్ అయితే ఇంకా చేయడానికి కరెక్ట్ టైంలోనే మనము ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటాం కదా, మిస్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రతిసారి బర్త్డేలో మా పాపకి అయితే చాకు మిస్ అవుతూ ఉంటుంది. చివరికి ఎక్కడ దొరికేస్తుంది కానీ ఈసారి అయితే దొరకలేదు. అదైతే నేను ఆ కేక్ బాక్స్కి పెట్టారంటే చూసుకోకుండా నేనైతే దాన్ని డస్ట్బిన్లో వేసేసాను. ఇంకా టయానికి చాకు లేకపోయేసరికి మనకి ఇంట్లోనే ఉండే ఒక చాకుని అయితే తీసి దాని అయితే కట్ చేయించాము ఈసారి. ఇది ఎప్పుడు అలా గుర్తుండిపోతుంది అన్నమాట. మనకి ఫంక్షన్ చేసుకునేటప్పుడు జరిగే ఏదో ఒక ఇన్సిడెంట్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా. ఆ విధంగా ఈసారి మా పాప బర్త్డేలో అయితే ఈ చాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ విధంగా పెద్ద చాకుతో కట్ చేసింది అన్నమాట. చూడండి ఒక పక్కన అలా ప్రే చేసుకుంటుంటే తనైతే కేక్ తీసుకుని తినేస్తూ ఉంటుంది. చూడండి ఎలా తినేస్తుందో. అందరి వైపు అలానే చూస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ వద్దామని అని చెప్పి చేపెట్టుకున్నారు. ఇంకా కేక్కి చాకులు వేపేసరికి పెద్ద చాకు తీసుకొచ్చి అయితే కేక్ కట్ చేయించారు. ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు అన్నమాట. తర్వాత నేను వెళ్ళాను. ఇంకా మా పాపకి కూడా కొంచెం కేక్ తినిపించేసి ఇంకా తనకు కూడా నాకు తినిపించేసింది. తర్వాత ఇంకా మేమైతే సైడ్కి వచ్చేసినాక ఇంకా అందరూ ఫ్రెండ్స్ అందరూ కొంచెం పెట్టి తినిపించారు. ఇంకా మా పాప అయితే చాలా ఇష్టంగా తినేసింది. కేక్ చాలా బాగుంది. తన డ్రెస్కి అలాగే కేక్ మ్యాచింగ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. కేక్ డెకరేషను, ఆ ఫ్లవర్స్, ఆ బాల్స్ చాలా బాగా వచ్చిందండి కేక్ ఈసారి. చాలా బాగుంది. లాస్ట్ 2 బర్త్డేస్కి అయితే మేము బేబీ గర్ల్ కేక్ ఉంటుంది కదా, ఆ విధంగా రెడీ చేయించాము. ఈసారి అయితే ఈ విధంగా రెడీ చేయించారు అనమాట. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.